వెల్కమ్ టు మంజీరా టీవీ. ఏలూరు జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట గ్రామంలో వించేసి ఉన్న శ్రీ పెద్దింటి అమ్మవారి జాతర ఉత్సవాలు 24/3/2024 తేదీ అనగా 14వ రోజు ఆదివారం ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు శ్రీ జలద్గుర పెద్దింటి అమ్మవార్లకు పంచఫల అభిషేకం, పంచరసాభిషేకం, పంచామృత అభిషేకం, సుగంధ పరిమళ ద్రవ్యాభిషేకం, చందనాభిషేకం జరుగును. నూతన వస్త్ర అలంకరణ, పూర్ణహుతి మరియు త్రిశూల స్నానం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు తెప్పోత్సవం జరుగును. 8 గంటల నుండి పుష్పోత్సవం, శైవగామ ప్రకారం పై కార్యక్రమాలు యాజ్ఞికులు శైవగామ బ్రహ్మ ప్రతిష్టాచర్య సిహెచ్ రాము గురుకుల్ తెనాలి వారిచే నిర్వహించబడును. ఈ రోజు శ్రీ పెద్దింటి అమ్మవారి జాతర ఉత్సవాలు సందర్భంగా శ్రీ అమ్మవారి దర్శనార్థమై భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి వారి వారి మొక్కుబడులను చెల్లించుకుని పాల పొంగల్ సమర్పించుకుని తదుపరి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఉన్నారని, శ్రీ అమ్మవారి దర్శనార్థమై వచ్చేసిన భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి కెవి గోపాలరావు పర్యవేక్షణలో తగిన అన్ని ఏర్పాట్లను చేసి ఉన్నారని, ఈ రోజు శ్రీ అమ్మవార్లకు వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ఉచిత ప్రసాద వితరణ చేసిన వారు కోళ్ల పర్రు వాస్తవ్యులు శ్రీ కనుమూరి రంగరాజు, శ్రీమతి నాగపార్వతి వారికి ఆలయ అర్చకులు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి కల్పించి శేష వస్త్రములు సత్కరించి ఆశీర్వచనం తదుపరి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ రోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా రాత్రి 7 గంటల నుండి చక్రి ఆర్కెస్ట్రా విజయవాడ వారిచే భక్త రంజని నాటక ప్రదర్శన జరపబడుతుంది. రోజు రాత్రి శ్రీ అమ్మవారి జాతర ఉత్సవాలు సందర్భంగా తెప్పోత్సవం జరపబడుతున్నదని, 50 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తదుపరి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి కెవి గోపాలరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారి అమ్మవారి దివ్య ప్రసాదం లడ్డు